హలో అండి, వీడియో చూస్తున్న టెట్ అభ్యర్థులందరికీ నమస్కారం. ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించిన బిరుదు లేదా సిద్ధాంతము, సైకాలజిస్టులు వీటి గురించి నేను చదివి వినిపిస్తాను. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. చాలా ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిలో నుంచి 2 మార్క్స్ కంపల్సరీగా ఎగ్జామ్కి అయితే ఉంటుంది. ప్రతి టెట్ ఎగ్జామ్లోనూ 1 బిట్ లేదా 2 బిట్స్ కంపల్సరీగా అడుగుతాడు. కావున వీడియోను స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫస్ట్ బిట్, మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విల్హెల్మ్ వూంట్. ఈయన జర్మనీకి చెందిన శాస్త్రవేత్త. అలాగే సెకండ్ బిట్, ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఈయన కూడా విల్హెల్మ్ వూంట్. ఈయన జర్మనీకి చెందిన శాస్త్రవేత్త. అలాగే థర్డ్ బిట్, అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు విలియం జేమ్స్. ఈయన అమెరికాకి చెందిన శాస్త్రవేత్త. అలాగే బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. బాలల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు స్టాన్లీ హాల్. ఈయన కూడా అమెరికాకి చెందిన శాస్త్రవేత్త. అలాగే విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు జాన్ ఫ్రెడ్రిచ్ హెర్బర్ట్. మళ్ళీ చెప్తున్నాను, జాన్ ఫ్రెడ్రిచ్ హెర్బర్ట్. ఈయన జర్మనీకి చెందిన శాస్త్రవేత్త. నెక్స్ట్ చూడండి, వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు జీన్ పియాజే. ఈయన స్విట్జర్లాండ్. నెక్స్ట్ సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు కర్ట్ లెవిన్. ఈయన జర్మనీ. సైకాలజిస్ట్ పేరు కర్ట్ లెవిన్. ఈయన సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. అలాగే నెక్స్ట్ చూడండి, మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు గోర్డాన్ ఆల్పోర్ట్, ఇండియానా. నెక్స్ట్ అనుప్రయుక్త మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు హ్యూగో మాన్స్టర్బర్గ్. అలాగే జంతు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు థార్నడైక్. నెక్స్ట్ సంచరణాత్మకవాద మూలపురుషుడు విల్హెల్మ్ వూంట్. కార్యకారకవాద మూలపురుషుడు విలియం జేమ్స్. మనోవిశ్లేషణవాద మూలపురుషుడు సిగ్మండ్ ఫ్రాయిడ్. గెస్టాల్ట్ వాద మూలపురుషుడు మ్యాక్స్ వర్ధమర్. నెక్స్ట్ చూడండి, ప్రవర్తనవాద మూలపురుషుడు జేబీ వాట్సన్. ప్రవర్తనవాద మూలపురుషుడు జేబీ వాట్సన్. ప్రయోజనతావాద మూలపురుషుడు మెక్డోగల్. నెక్స్ట్ ప్రజ్ఞామాపన ఉద్యమ మూలపురుషుడు ఆల్ఫ్రెడ్ బినే. చూడండి, ఆల్ఫ్రెడ్ బినే. నెక్స్ట్ సహజ సామర్థ్యాల అధ్యయన మూలపురుషుడు క్లిఫర్డ్ బీర్స్. అలాగే నెక్స్ట్ చూడండి, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము జీన్ పియాజే. చూడండి, జీన్ పియాజే. నెక్స్ట్ మానవ వికాస దశల విభజన ఎలిజబెత్ హర్లాక్. నెక్స్ట్ నైతిక వికాస సిద్ధాంతము లారెన్స్ కోల్బర్గ్. మానసిక ఆరోగ్య ఉద్యమ మూలపురుషుడు క్లిఫర్డ్ బీర్స్. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతము జీన్ పియాజే. భాషా వికాస సిద్ధాంతము ఆవ్రామ్ నోమ్ చోమ్స్కా. చూడండి, బిట్ మళ్ళీ చదువుతున్నాను, భాషా వికాస సిద్ధాంతము ఆవ్రామ్ నోమ్ చోమ్స్కా. నెక్స్ట్ ఆత్మభావన సిద్ధాంతము కార్ల్ రోజర్స్. నెక్స్ట్ వికాస కృత్యాలు రాబర్ట్ జే హవిగ్హార్ల్స్. ప్రజ్ఞాలబ్ధి భావన విలియం స్టెర్న్. ఈయన జర్మనీ. నెక్స్ట్ బిట్, ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వ్యక్తుల వర్గీకరణ స్టాన్ఫర్డ్ బినే సైమన్. ప్రజ్ఞామాపని లూయిస్ టెర్మన్. ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా వ్యక్తుల వర్గీకరణ చేసింది స్టాన్ఫర్డ్ బినే సైమన్. ప్రజ్ఞామాపనిని కనుగొంది లూయిస్ టెర్మన్. నెక్స్ట్ WISC మరియు WAIS ప్రజ్ఞా పరీక్షల రూపకర్త వెప్లర్. చూడండి, WISC మరియు WAIS ప్రజ్ఞా పరీక్షల రూపకర్త వెప్లర్. నెక్స్ట్ ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతము చార్లెస్ స్పియర్మన్. చూడండి, చార్లెస్ స్పియర్మన్. నెక్స్ట్ చూడండి, ఇంకా ఉన్నాయి, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతము JP గిల్ఫర్ట్.
అలాగే ప్రజ్ఞా సామూహిక కారక సిద్ధాంతము, ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతము థర్న్స్టన్. నెక్స్ట్ ప్రజ్ఞ బహుకారక సిద్ధాంతము మరియు CAVD ప్రజ్ఞా పరీక్ష థార్న్డైక్. మీకు CAVD విస్తరణ తెలిస్తే కామెంట్లో రాయండి. అలాగే నెక్స్ట్ చూడండి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతము హావర్ట్ గార్డెనర్. నెక్స్ట్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ గోల్మెన్. నెక్స్ట్ మనోవిశ్లేషణ సిద్ధాంతము మరియు రక్షక తంత్రములు సిగ్మండ్ ఫ్రాయిడ్. అలాగే మనోసాంఘిక వికాస సిద్ధాంతము ఎరిక్ ఎరిక్సన్. ఈ బిట్టు చాలాసార్లు అడిగారు. ఈయన స్వీడన్కి చెందిన శాస్త్రవేత్త. నెక్స్ట్ నిర్దేశక మంత్రణం విలియమ్సన్. అలాగే అనిర్దేశిక మంత్రణం కార్ల్ రోజర్స్. నెక్స్ట్ శ్రేష్ఠ గ్రహణ మంత్రణం FC ర్యాప్. శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతము ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్. చూడండి శాస్త్రీయ నిబంధన అభ్యసన సిద్ధాంతము ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్. ఈయన రష్యా. నెక్స్ట్ యత్నదోష అభ్యసన సిద్ధాంతము థార్న్డైక్. చూడండి ఈ బిట్ థార్న్డైక్. నెక్స్ట్ బిట్ కార్య సాధక నిబంధన అభ్యసన సిద్ధాంతము BF స్కిన్నర్. బిట్ కూడా చాలాసార్లు విన్నాము. కార్యసాధక నిబంధన అభ్యసన సిద్ధాంతం BF స్కిన్నర్. చూడండి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంకా ఉన్నాయి. అంతరదృష్టి అభ్యసన సిద్ధాంతము ఉల్ఫ్గాంగ్ కొహ్లెర్. చూడండి ఉల్ఫ్గాంగ్ కొహ్లెర్. నెక్స్ట్ పరిశీలన అభ్యసన సిద్ధాంతము ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము వైగోట్స్కీ. నెక్స్ట్ సమరూప మూలకాల సిద్ధాంతము థార్న్డైక్. నెక్స్ట్ సామాన్యీకరణ లేదా సాధారణీకరణ సిద్ధాంతము చార్లెస్ జడ్. నెక్స్ట్ చూడండి ట్రాన్స్పాజిషన్ సిద్ధాంతము గెస్టాల్ట్ వాదులు అయిన వెర్డిమర్, కొహెలర్, కోఫ్కా. అలాగే ఆదర్శాల సిద్ధాంతము WC బాగ్లే. నెక్స్ట్ ధారణ వక్రం విస్మృతి రేటు పొదుపు గణన ఎబ్బింగ్హాస్. తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపని. మళ్ళీ చూడండి తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపని థర్స్టన్. నెక్స్ట్ సంచిత వైఖరి మాపని గట్మెన్. నెక్స్ట్ సంకలన నిర్ధారణ వైఖరి మాపని లైకర్ట్. సాంఘిక అంతరాల వైఖరి మాపని బొగార్టస్. నెక్స్ట్ చూడండి సాంఘిక మితి JL మొరెనో. భాటియా ప్రజ్ఞా మాపని చందర్ మోహన్ భాటియా. చూడండి మళ్ళీ భాటియా ప్రజ్ఞా మాపని చందర్ మోహన్ భాటియా. నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ ప్రజ్ఞా పరీక్షలు మార్క్స్. నెక్స్ట్ చూడండి DAT భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష బిన్నెట్, హెరాల్డ్ ఫోర్డ్, వెస్మ్యాన్, సిషోర్. నెక్స్ట్ చూడండి కథనాలు బార్ట్లెట్. ఈయన బ్రిటన్కి చెందిన సైంటిస్ట్. అంతేనండి ఈరోజు సైకాలజీకి సంబంధించిన సిద్ధాంతాలు సైంటిస్టుల గురించి చాలా విషయాలు ఈరోజు తెలుసుకున్నాము. అలాగే టెట్కి ఇవి చాలా ఇంపార్టెంట్. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి. వీటిలో నుంచి కనీసం 2 మార్క్స్ కంపల్సరీగా ఎగ్జామ్కి ఇస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా N-Lessons ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.